అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బావన్ వ్లాగ్స్। ఈ రోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ముందుగా అయితే 50 గ్రామ్స్ చింతపండుని తీసుకొని బాగా కడిగేసి అండ్ నానబెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి అండ్ ఇంకోవైపు రైస్ కూడా వండేసుకోవాలి। అండ్ ఇప్పుడైతే పోపుకి సంబంధించింది అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇందులో తాలింపు గింజలన్నీ వేసేసుకొని అండ్ ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి అండ్ పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। మనం ముందుగా తరిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి అండ్ ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది। లాస్ట్కి కొద్దిగా పసుపు వేసుకోవాలి, మనకి ఎంత సరిపోతుందంటే అంత వేసుకోవాలి। పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి। ఇప్పుడైతే రైస్లోకి ఇంకా మనం మిగతావన్నీ వేసేసుకోవాలి। చింతపండు గుజ్జుని అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి। మనం ఆయిల్లో వేయకుండా డైరెక్ట్గా ఇలా చింతపండుని వేసేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి। మనం చెయ్యి అయితే పెట్టకూడదు, మనం గంటతో కలుపుకుంటే మనకి అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది మంచిగా। ఇందులో బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా పోపు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి, వేసేసుకొని బాగా కలుపుకోవాలి। అంతే, సింపుల్ అండి ఇది పులిహోర। పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటారు। బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇలా అన్నీ ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకైనా ఎవరికైనా సరే। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। చింతపండు పులిహోర రెడీ అయిపోయింది। థ్యాంక్ యూ।